పండు గురించి స్పష్టంగా ప్రతిరోజు ఒక సంవత్సరం పాటు వర్ణించి చెప్పినా దాని రుచి మీకు చూపించకపోతే మీరు తృప్తి పడరు. సత్యాన్ని గురించి వినటం ఆత్మకున్న ఆకలిని తీర్చచాలదు. కాబట్టి జ్ఞానం పొందాలి, సత్యం గురించిన అవగాహన రావాలి. కానీ అవగాహనతో మాత్రమే ఇంకా తెలుసుకుందాం అని జీవితం మొత్తం తెలుసుకున్న దాన్ని పొందేది ఉండదుగా. అది ఇక్కడ చెప్తున్నారు. ఒక గొప్ప రుచికరమైన పండు మీకు ఎంతసేపు దాన్ని చూపించినా దాని పుట్టుక, దాని పెరుగుదల, దానికి కావాల్సిన ఎరువులు ఎన్ని వరించి చెప్పినా మీరు దాని రుచి చూడాలనే కోరుకుంటారు. అట్లా ఎంత తెలిసినా దైవాన్ని పొందకపోతే వృధానే కదా. తెలుసుకుంటూ ఉండాలి. ఆ తెలుసుకున్న దాన్ని మళ్ళీ సాధన పరంగా పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అది ప్రధానం.